పౌలు గారు అంటారు, ఈ లోకం మట్టుకే మనం దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమైతే మనం వ్యర్థులం, భ్రష్టులు, దానికి మించిన దౌర్భాగ్యం మరొకటి లేదంటాడు పౌలు గారు. ఈ లోకం మట్టుకు అంటే స్వస్థతలు, అద్భుతాలు, గారడీల కోసం, వాటి కోసం, వీటి కోసం కాదు. డబ్బు కావాలంటే పనికి వెళ్ళాలి, ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి, నిత్య జీవం కావాలంటే మందిరానికి రావాలి. దేనికి రావాలి? మందిరానికి. యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమడిగాడు? నిత్య జీవానికి వెళ్ళాలని. నేనేమి యేసు ప్రభు దగ్గరికి అందుకు రావాలి. ఈ స్వస్థతల కోసం వచ్చిన వాళ్ళందరూ స్వస్థత, ఆరోగ్యం పొందుకోగానే తిరిగి వెళ్ళిపోతున్నారు. నేను బాధపడనక్కర్లేదండి. యేసు ప్రభు దగ్గరికి 10 మంది వచ్చారంట కుష్ఠరోగులు. 10 మంది స్వస్థత పొందుకున్నారు. ఎంతమంది తిరిగి వచ్చారు కృతజ్ఞతతో? యేసు ప్రభు దగ్గరికి ఒక్కడు తిరిగి వస్తే, నా దగ్గరికి వచ్చి ఏదో మందిరానికి వచ్చి, నా దగ్గరికి నాకు క్షమించాలి, మందిరానికి వచ్చి బాగుపడిన తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నావు, నేనెందుకు బాధపడాలి చెప్పండి? వాళ్ళు ఆరోగ్యం కోసం వచ్చారు, ఆరోగ్యాన్ని పొందుకున్నారు, తిరిగి వెళ్ళిపోయారు. కృతజ్ఞతహీనత అంటారు దాన్ని, భక్తిహీనత అంటారు దాన్ని.